హలో మై డియర్ విఐపి ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో నిన్ననే మనం ఒక వీడియో చేసుకున్నామండి. ఇక నుంచి ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 150 మార్కులకు మాత్రమే ఆ ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర కూడా వెళ్తుంది అని చెప్పేసి అన్నాము. సో నిన్న వీడియోలో మనం క్లియర్గా చెప్పాం. చాలామంది ఏంటంటే అండి, మనకి ఏదో అకాడమీ వాళ్ళు వీడియోలు చేస్తూ ఉంటారు, సొల్లు చెప్తుంటారు అని అనుకుంటారు. మీరు మేబీ వేరే అకాడమీస్తో అలా కంపేర్ చేసుకోవచ్చు, బట్ విఐపిఎస్ అకాడమీస్ డిఫరెంట్. చూడండి, ఇదే ప్యాటర్న్ని మనం నిన్న కూడా గెస్ చేసాము. ఒకసారి చూపిస్తారండి. ఎస్, ఇక్కడ చూడండి, వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. 60 మార్క్స్ ఉంది కదండి, అది మనకి మేబీ ఇలా క్లారిటీగా ఇవ్వచ్చు. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ లాగా ఇండియన్ హిస్టరీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ ఒక 20 మార్క్స్ అని ఇవ్వచ్చు. అంటే ఐఎమ్ జస్ట్ ఇది నా ప్రపోజల్ అండి, ఊరికే నేను ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఇక్కడ 30 ఉంది కదా, మేబీ ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ మీకు కావాలి అనుకుంటే ఇలా డీటెయిల్గా ఇచ్చినా మనకి చాలా బాగుంటుంది పేపర్. జియోగ్రఫీ 30 మార్క్స్ ఉందనుకోండి, 20 మార్క్స్ కానీ ఇవ్వచ్చు. సో చూశారు కదండి, నిన్న క్లియర్గా గెస్ చేసాము. సో అసలు ఈ సిలబస్లో ఏముందో ఒకసారి చూద్దాం రండి, ఓకేనా. మనం ఓల్డ్ది కూడా కంపేర్ చేసి న్యూది కూడా కంపేర్ చేసి రెండు చూద్దాము, ఎలా ఇచ్చారు ఏంటి అని చెప్పేసి, ఓకేనా. సో ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఓల్డ్ సిలబస్లో మనకి ఇక్కడ హిస్టరీ అండ్ కల్చర్ ఇచ్చారండి, ఓకేనా. మనకి ఓల్డ్ సిలబస్ ప్రకారంగా అంటే 2016 నోటిఫికేషన్, 2018 నోటిఫికేషన్, 2022 నోటిఫికేషన్ అండ్ 2023 ఇప్పుడు ఆన్గోయింగ్ నోటిఫికేషన్, ఇంకా ఫైనల్ రిజల్ట్స్ రాలేదు. సో 25లో వాళ్ళు ఇంటర్వ్యూకి కూడా వెళ్ళారనమాట, ఓకేనా. 23 నోటిఫికేషన్ వాళ్ళు 25 ఇంటర్వ్యూకి వెళ్ళారు, బట్ ఫైనల్ రిజల్ట్స్ రాలేదు. వీళ్ళందరూ కూడా ఫాలో అయిన ప్యాటర్న్ ఇది. ప్రిలిమ్స్లో 2 ఉంటాయి వాళ్ళకి, ఓకేనా. 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 120 మార్క్స్. పేపర్ 2లో 120 క్వశ్చన్స్, 120 మినిట్స్ అండ్ 120 మార్క్స్ ఉంటాయండి, ఓకేనా. అండ్ దెర్ ఈస్ నెగిటివ్ మార్కింగ్. ఆన్ ద అదర్ హ్యాండ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే కేవలం 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉండేది ప్రిలిమ్స్కి, అండ్ దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. అది కూడా నిన్న వీడియోలో క్లియర్గా చెప్పాం కదా. సో ఇప్పుడు పాత సిలబస్తో కొత్త సిలబస్ కంపేర్ చేసి అసలు ఏమైనా యాడ్ చేశారా లేదా ఏమైనా డిలీట్ చేశారా చూద్దానండి. ఫస్ట్ హిస్టరీ అండ్ కల్చర్ మనకి పాత సిలబస్లో ఉంది కదా. కొత్తగా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, జస్ట్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి ఇచ్చారండి, ఓకేనా. ఇక్కడ 30 మార్కులు వెయిటేజ్ ఉన్న దాన్ని తీసుకొచ్చి నిన్న మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా 20 మార్క్స్ చేశారు, ఓకేనా. సో చరిత్ర మీరు చదవడానికి 20 మార్క్స్ అండి, గుర్తుపెట్టుకోండి వెయిటేజ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, ఓకేనా. ఇక్కడ కాన్స్టిట్యూషన్ పాలిటీ ఫస్ట్ ఉంది చూసారా, ఇది తీసుకొచ్చి ఇక్కడ ఒక 20 మార్క్స్ చేశారు. నెక్స్ట్ చూద్దాము, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఉందండి. మనకి ఇక్కడ ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పాత సిలబస్లో ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ అని చెప్పేసి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసేశారు మరి మనకి ఇక్కడ, ఓకేనా. ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ జస్ట్ జియోగ్రఫీ అని మెన్షన్ చేశారు పాత సిలబస్లో. న్యూ సిలబస్లో ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ అని మెన్షన్ చేశారండి, ఓకేనా. ఇప్పటికీ 80 మార్క్స్ అయినాయి మనకి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి 30 మార్క్స్ వెయిటేజ్ ఉందండి. ఈ 30 మార్క్స్లోనే ఎన్విరాన్మెంట్ కూడా ఇంక్లూడ్ చేశారు. మనం ప్రీవియస్గా చెప్పాం క్లియర్గా, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి, బట్ దాంట్లో ఎన్విరాన్మెంట్ పార్ట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారని చెప్పేసి అన్నాం కదండి. సో ఎన్విరాన్మెంట్ కూడా ఉందన్నమాట. బట్ ఇక్కడ 30 మార్క్స్కి ఉన్నది ఇక్కడ 20 మార్క్స్ చేశారనమాట, ఓకేనా. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పాత సిలబస్లో. అది కూడా మనకి ఇక్కడ 30 మార్క్స్ కాస్త ఒక 20 మార్క్స్ అయిందనమాట. నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ ఉన్నాయి కదండి. సో అది కూడా చూడండి, జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక 20 మార్క్సే చేశారు. అంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఎవరికండి, మనకి ఇక్కడ ఎవరికైతే మ్యాథమెటిక్స్ అంటే భయం ఉందో, ఓకేనా, మీకు ఈ యొక్క పేపర్ మీరు చదవకపోయినా, ఓకేనా, మీరు జిఎస్లో స్ట్రాంగ్గా ఉంటే యూ క్యాన్ క్లియర్ ద ప్రిలిమ్స్, ఓకే. డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక 10 మార్కులు అడిగారు. అంటే అటు ఇటుగా ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్కి మనం నిన్న చెప్పాం వీడియోలో 60 మార్క్స్ ఉండకపోవచ్చు అండి, ఒక 30 మార్క్స్ వెయిటేజ్ అయితే తీసుకురావచ్చు, ఒక 150 మార్క్స్ పేపర్కి కుదిస్తే అని మనం చెప్పాం కదండి. ఎగ్జాక్ట్గా మ్యాథమెటిక్స్ని 30 మార్క్స్కి తీసుకొచ్చారు. అయితే ఈ మ్యాథమెటిక్స్లో బాగా మ్యాథ్స్లో వీక్ ఉన్న వాళ్ళందరూ కూడా యూ కెన్ ఫోకస్ ఆన్ రీజనింగ్. రీజనింగ్ ఈజ్ వెరీ ఈజీ అండి. ఈవెన్ 10th క్లాస్ పిల్లల్ని తీసుకొచ్చి చేయమన్నా చేస్తారు. అంటే దానికి మీకు ఒక స్కిల్ అవసరం లేదనమాట, జస్ట్ మీ యొక్క టాలెంట్తో వచ్చేస్తుంది అనమాట, ఓకే. సో లాజికల్ రీజనింగ్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు, ఓకే.
డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. కాకపోతే మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ రావాలి అనుకున్నట్లయితే మీకు కొద్దిగా యావరేజెస్ మీద, పర్సెంటేజెస్ మీద కొద్దిగా గ్రిప్ ఉండాలండి. ఓకేనా? సో ఓవరాల్‌గా మనకి తెలంగాణ టైప్‌లో అంటే తెలంగాణలో 150 మార్క్స్‌కి ఉంది. అలాగే ఏపీలో 150 క్వెషన్స్, 150 మినిట్స్ అండ్ 150 మార్క్స్‌కి మనకి పేపర్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మనకి జియో నెంబర్ కూడా అఫీషియల్‌గా మెన్షన్ చేశారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో కూడా దేర్ ఈజ్ నెగెటివ్ మార్కింగ్. ఈసారి కూడా నెగెటివ్ మార్కింగ్ తీసుకొచ్చారు. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ తెలంగాణలో మనకి నెగెటివ్ మార్కింగ్ లేదు ప్రిలిమ్స్‌లో, గుర్తుపెట్టుకోండి. రైట్? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనం ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి మన బ్యాచెస్ స్టార్ట్ చేసుకున్నామండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి బ్యాచెస్ స్టార్ట్ చేసుకొని ఈ మంత్ 20 నుంచి కొత్త సిలబస్ ప్రకారంగా సూపర్ 60 బ్యాచ్లు మనం స్టార్ట్ చేయబోతున్నామండి. ఓకేనా? సూపర్ 60 బ్యాచ్ ఆల్రెడీ మీకు తెలుసు, సూపర్ 100 బ్యాచ్ అని లాంచ్ చేశాము. ఆ బ్యాచ్ కూడా ఫిల్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు సూపర్ 60 బ్యాచెస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటో చూద్దాము. అకార్డింగ్ టు ది సిలబస్ ఇక్కడున్న పాయింట్స్ అన్నీ కూడా హెచ్ వరకు ఉన్న ప్రతి పాయింట్ కూడా మన యూపీఎస్సీ ఫ్యాకల్టీస్తో మనం డీల్ చేయడం జరుగుతుందండి. బయట మనం చూసే దారుణాలు ఏంటంటే ఏదో పేరుకి గ్రూప్ 1 కోచింగ్ అని స్టార్ట్ చేసి డిగ్రీ లెక్చరర్లను తీసుకొచ్చి చెప్పిస్తారండి. ఏముంటుందండి, ఒక డిగ్రీ లెక్చరర్కి అసలు యూపీఎస్సీ ప్యాటర్న్ కానీ లేకపోతే గ్రూప్ 1 ప్యాటర్న్ కానీ తెలియనటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి డబ్బుల కోసం మోసాలు చేస్తున్నారు. ఎప్పుడు అలా చేయకూడదండి. మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం స్టూడెంట్స్కి జెన్యూన్గా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి మీరు ఇచ్చే మనీకి. ఓకేనా? సో మన టీం గురించి చెప్తాను చూడండి. దానికన్నా ముందు ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం, మన స్టూడెంట్ మానస గారు మన గ్రూప్ 2 కోచింగ్ సహాయంతో మనకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏడబ్ల్యూగా సెలెక్ట్ అయ్యారు. వెరీ గుడ్ న్యూస్ అండి. సో ఇది మన సూపర్ 100 బ్యాచ్. ఒకవేళ మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్తో పాటు గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ కూడా కావాలి అనుకుంటే మన యాప్లో ఒక కోర్స్ ఉంది, దట్ విల్ బి హెల్ప్ఫుల్. బట్ ఇప్పుడు మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోసం డైరెక్ట్గా సిలబస్ ఇచ్చేశారు కాబట్టి ఇంకా మనం వెయిట్ చేయకూడదు. సిలబస్ ఇచ్చారు అనుకుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారండి. ఓకేనా? సో ఇప్పుడు ఓన్లీ గ్రూప్ 1 బ్యాచెసే లాంచ్ చేస్తాం మనం ప్రిలిమ్స్కి. ఓకే. సో ఇప్పుడు మనం లాంచ్ చేసేది బ్యాచ్ 3 అండి. దీని పేరు సూపర్ 60 బ్యాచ్. కేవలం 60 మెంబర్స్ మాత్రమే తీసుకుంటామండి ఈ బ్యాచ్కి. అండ్ ఈ బ్యాచ్ మనం 20th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రీవియస్గా మనం ప్రామిస్ చేసాం మన స్టూడెంట్స్కి, ఎవరైతే బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2 స్టూడెంట్స్ ఉన్నారో నెక్స్ట్ జరగబోయే లైవ్ క్లాసెస్ అన్నిటికీ కూడా మీకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది అని మనం ప్రామిస్ చేశాము. మన అకాడమీలో ఎటువంటి ప్రామిస్ కూడా బ్రేక్ అవ్వదు కాబట్టి బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2 స్టూడెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? లైవ్ క్లాసెస్ అన్నీ కూడా. అండ్ మీ యొక్క కోర్సులో ఇది అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్. రైట్? సో అబౌట్ అవర్ కోచింగ్, దిస్ ఇస్ కంప్లీట్లీ ఆన్లైన్ కోచింగ్ అండి. ప్రశాంతంగా మీరు ఇంట్లో కూర్చొని, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, హౌస్ వైఫ్ అయినా, రెగ్యులర్ స్టూడెంట్ అయినా మీరు ఇంట్లో కూర్చొని సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు. మెటీరియల్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకేనా? అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మన జనరల్ తెలుగులో ఉంటుందండి మనకి. ఓకేనా? అయితే ఈసారి వి విల్ ట్రై టు ఇంప్లిమెంట్ తెలుగు మెటీరియల్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తామండి. ఓకేనా? ఆల్రెడీ మీకు తెలుసు టెస్ట్ సిరీస్ మనం బైలింగ్వల్లో ఇస్తున్నాం, ఇంగ్లీష్కి ఇస్తున్నాము, తెలుగుకి ఇస్తున్నాం. మెటీరియల్ కూడా మేము ప్లాన్ చేస్తాము, బట్ వీఆర్ నాట్ ష్యూర్. ఓకేనా? 100% ప్రామిస్ అయితే చేయను నేను, బట్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాం. రైట్ నో మన క్లాసెస్ అన్నీ ఇంగ్లీష్ అంటే బైలింగ్వల్ మన వాడుక భాషలో ఉంటుంది, మెటీరియల్ అంతా ఇంగ్లీష్లో ఉంటుందండి. ఓకేనా? సిలబస్ కాంప్రిహెన్సివ్గా ఇప్పుడున్న 150 మార్క్స్కి మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి జూమ్ ప్లాట్ఫామ్లో. రికార్డింగ్స్ అన్నీ మన విఐపి లెర్నింగ్ యాప్లో ద సేమ్ డే అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైట్? ఓకే. టెస్ట్ సిరీస్ ఉంటుందండి. ప్రాపర్ యూపీఎస్సీ లెవెల్ టెస్ట్ సిరీస్ ఇస్తాం మీకు ఇన్ 2 లాంగ్వేజెస్. ఇందాక చెప్పినట్టుగా దెర్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ అనమాట. ఓకే. మీ సూపర్ 60 స్టూడెంట్స్ అందరికీ కూడా దెర్ విల్ బి ఏ సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్. ఓకేనా? అండ్ ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇస్తున్నాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి. అండ్ దెర్ ఈస్ ఎ వ్యాలిడిటీ ఆఫ్ 15 months ఫర్ 1 device. రైట్? దీంట్లోనే మెంటర్షిప్ కూడా ఇంక్లూడ్ చేశాము. అండ్ మీకు ఒకవేళ సూపర్ 100 బ్యాచ్లో జాయిన్ అయ్యారు అనుకుంటే మీకు గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తాము. బట్ సూపర్ 60 బ్యాచ్ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ అయితే ఫ్రీగా రాదండి. రైట్? ఎగ్జామినేషన్ ముందు మీరు చేసే పని ఏదైతే రివిజన్ క్లాసెస్ ఉంటుందో అది కూడా మేమే చేపిస్తాం మీతో. అండ్ ఫ్రీ యాక్సెస్ టు ద నెక్స్ట్ లైవ్ క్లాసెస్. నెక్స్ట్ లైవ్ క్లాస్ బ్యాచ్ ఏదైనా స్టార్ట్ అయినా కానీ
మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు టిల్ నోటిఫికేషన్. ఓకేనా? అంతేగాని ఇంక కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. ఇంక జీవితాంతం సార్ అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి క్లారిటీ ఇస్తున్నా. నోటిఫికేషన్ వచ్చేంత వరకు మాత్రమే అండి. రైట్? ఓకే. సో, మన టీమ్ గురించి చూద్దాం ఇప్పుడు. సో, దిస్ ఈజ్ అవర్ టీమ్ అండ్ వి ఆర్ హ్యాపీ దట్ నిన్న మన టీమ్‌లో వన్ మోర్ ఎడ్యుకేటర్ యాడెడ్ అండి మనకిక్కడ వీఐపీ టీమ్‌లో మిస్టర్ శ్రీనివాస్ సార్ 5 యూపీఎస్సీ ఇంటర్వ్యూలకెళ్లారండి. ఓకేనా? సో, సాధారణంగా మన తెలుగు స్టేట్స్ నుంచి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళడమే గగనం. అలాంటిది సార్ 5 యూపీఎస్సీ ఇంటర్వ్యూలకెళ్లారు. నౌ హి ఈస్ ఎ పార్ట్ ఆఫ్ వీఐపీ టీమ్. ఓకేనా? సో, అపార్ట్ ఫ్రమ్ శ్రీనివాస్ సార్, వి హావ్ అతీక్ సార్ 6 యూపీఎస్సీ మెయిన్స్ రాసారు. 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూలకెళ్లారు. వెంకటేష్ సార్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకెళ్లారు అండ్ హి ఈస్ ఎ గ్రూప్ 1 ర్యాంకర్ ఫ్రమ్ తెలంగాణ. అండ్ మిగతా శ్రీకాంత్ సార్, గౌరీ శంకర్ సార్, మనోజ్ సార్ అందరూ కూడా 4 టైమ్స్ మెయిన్స్ రాసారు. సూర్య సార్ 3 టైమ్స్ మెయిన్స్ రాసారు. పవన్ సార్ అండ్ కళ్యాణ్ సార్ ఆర్ బోత్ జీఎస్టీ ఇన్స్పెక్టర్స్. మణికాంత్ సార్ అండ్ గాయత్రి మేడం ఆర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ మనకి అదర్ యూపీఎస్సీ అకాడమీస్‌లో కూడా టీచ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మీరు నన్ను చూసే ఉంటారు. ఐయామ్ ద అడ్మిన్ ఆఫ్ వీఐపీఎస్ అకాడమీ. ఐ విల్ బి మేనేజింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ అనమాట. సో, ఒక ప్రాపర్ యూపీఎస్సీ టీమ్‌తో విత్ అడ్వాన్స్డ్ అంటే మనకి యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ అడ్వాంటేజ్ చెప్తానండి ఒకటే. అంటే ఓల్డ్ ఫ్యాకల్టీస్ వర్సెస్ న్యూ ఫ్యాకల్టీస్ మనం డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఓల్డ్ ఫ్యాకల్టీస్ వోంట్ ఫాలో కరెంట్ అఫైర్స్. యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ మాత్రమే మనకి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యి మీ సబ్జెక్ట్‌కి కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేసి చెప్తారు. ఓకేనా? అండ్ మనకి సిలబస్‌లో మెన్షన్ చేసినట్టుగా సబ్జెక్ట్‌కి అంటే సబ్జెక్ట్‌తో పాటు కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని చెప్పడమే కాకుండా సెపరేట్‌గా సబ్జెక్ట్ వైస్ కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తాం మనం. ఓకేనా? ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా అంటే ఎగ్జామినేషన్ ఒక 1 మంత్ ముందు వరకు కూడా దాని ముందు 1 ఇయర్ ఆర్ 16 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీకు డెఫినిట్‌గా ఇస్తామండి. విచ్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ఓకేనా? అది నేను చెప్పే మాట కాదు. ఇక్కడ మీరు ఒక ర్యాంకర్ చెప్పిన మాటలు ఇక్కడ కూడా క్లియర్‌గా వినండి. ఇక్కడ ఏమన్నారు? గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్‌తో పాటుగా కరెంట్ అఫైర్స్ కూడా హెల్ప్ అయినాయని చెప్పారు కదండీ! ఉన్న 21 పోస్ట్‌లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో తను క్రాక్ చేశారు అంటే తను సీరియస్‌గా ఫాలో అయినట్టే కదా మన క్లాసెస్ అన్నీ. మేము ఒకటే చూస్తున్నామండి. ఈ సూపర్ 60 బ్యాచెస్‌లో మాకు స్క్రాప్ వద్దు. ఓకేనా? వి డోంట్ వాంట్ ఎనీ స్క్రాప్. ఏదో పేరెంట్స్ ప్రెషర్ వల్ల గానీ, లేకపోతే ఏదో టైమ్ పాస్‌కి అయితే జాయిన్ అవ్వద్దండి. దయచేసి జాయిన్ అవ్వకండి. వి నీడ్ 60 సీరియస్ యాస్పిరెంట్స్ ఓన్లీ ఫర్ బ్యాచ్ 3 అండ్ వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ ప్యారలల్ బ్యాచ్. బ్యాచ్ 4 కూడా స్టార్ట్ చేస్తాం. దట్ ఈస్ ఫర్ ష్యూర్. బట్ వి నీడ్ సీరియస్ అండ్ సిన్సియర్ యాస్పిరెంట్స్ ఓన్లీ. బికాజ్ ఇంత మంచి టీమ్ ఎక్కడ దొరుకుతుందండి మీకు? యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరు చెప్తారండి? ఏదో ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీసో, డిగ్రీ ఫ్యాకల్టీలో తెప్పించి చెప్పాలంటే మాకు కూడా చాలా ఈజీ అవుతుందండి. బట్ వీ డోంట్ వాంట్ టు చీట్ ఎనీ స్టూడెంట్ దేర్. రైట్? సో, మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే సో, ఇది సార్ యొక్క ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ అండి. అండ్ దీస్ ఆర్ అవర్ ఓల్డ్ టెస్టిమోనియల్స్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, మీరు సూపర్ 60 బ్యాచ్‌లో రిజిస్టర్ అవ్వాలంటే మీ నేమ్ స్పేస్ ఏపీ గ్రూప్ 1 సూపర్ 60 అని చెప్పేసి టైప్ చేసి వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే ఒక 60 మెంబర్స్‌కి ఒక పియర్ గ్రూప్ క్రియేట్ చేసి మేము క్లాసెస్ స్టార్ట్ చేస్తాం ఫ్రమ్ 20th సెప్టెంబర్. ఆల్రెడీ వి హావ్ 1 వీక్ టైమ్ అండి. ఓకేనా? నోటిఫికేషన్ మనకి ఖచ్చితంగా వస్తుంది. మీరు ఈ సిలబస్ ప్రకారంగా ఎంత అడ్వాన్స్డ్‌గా మీరు సిలబస్ కంప్లీట్ చేసుకుంటే మీకు అంత టైం ఉంటదండి. దేనికుంటది? రివిజన్‌లు చేసుకోవడానికి ఉంటది. సిరీస్‌లు రాసుకోవడానికి ఉంటది. అండ్ ఇక్కడే ఒక ర్యాంకర్ డిసైడ్ అవుతారు మనకి. నోటిఫికేషన్ వచ్చాక చదివేది ఎవరు చదువుతారండి? టైమ్ పాస్ చేసేవాళ్ళు చదువుతారు. బట్ అండ్ నోటిఫికేషన్ వచ్చాక ప్రీవియస్‌గా అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ప్రిపేర్ అయిన వాళ్ళు చదివితే వాళ్ళకి అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి దే విల్ జస్ట్ రివైజ్. కొత్త వాళ్ళు మీరు ఏదో పాత వాళ్ళ మాటలు పట్టుకొని ఏం కాదులేరా నువ్వు నోటిఫికేషన్ వచ్చినా చదివినా గానీ నీకు వచ్చేస్తదని చెప్పేసి దొంగ మాటలు చెప్తారు. అట్లాంటి మాటలు నమ్మకండండి. దిస్ ఈజ్ కాంపిటీటివ్ ఎగ్జామ్. ఓకేనా? ఇది మీ కాలేజ్‌లో జరిగే ఎగ్జామినేషన్ గాదు. కాంపిటీటివ్ ఎగ్జామ్ అంటే మీకు ఇంకా మీరే అర్థం చేసుకోండి. మీకెంత అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయాలన్నా, మెయిన్స్ క్లియర్ చేయాలన్నా ఎంత టఫ్ క్యాండిడేట్స్ ఉంటారు దీంట్లో. యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు, ఇంటర్‌కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 రాస్తారు. లాస్ట్ టైమ్ గ్రూప్ 1 క్లియర్ కానటువంటి వాళ్ళు రాస్తారు. ఆల్రెడీ సర్వీస్‌లో ఉండి ఆ జాబ్‌తో సాటిస్ఫై కానటువంటి వాళ్ళు కూడా రాస్తారు. ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఉన్న వాళ్ళందరూ కూడా రాస్తారండి. ఓకేనా? అండ్ మెయిన్స్‌లో కూడా దేర్ ఈస్ ఎ స్మాల్ చేంజ్. మెయిన్స్‌లో మనకి ఇంగ్లీష్ ఒక 150 మార్క్స్ పేపర్ ఉండేది. తెలుగు ఒక క్వాలిఫైయింగ్ ఒక 150 మార్క్స్ ఉండేది. ఇప్పుడు ఈ 2 కలిపి కేవలం 150 మార్క్స్ చేశారు. ఓకేనా? ఇప్పుడు టోటల్ ఎంత అవుతుందండి మనకి? అంతకుముందు 875 మార్క్స్‌కి ఉండేది. ఇప్పుడు 825 మార్క్స్‌కి అయిందన్నమాట. ఓకేనా? సో, అది. రైట్? సో, ఇంకేమన్నా ఉంటే మీకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.
విల్ మీట్ యూ ఇన్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.